ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కామారెడ్డి జిల్లాలో దారుణం అయితే జరిగింది. నిజాం సాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పార్ట్ టైం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో కీచకుడుగా మారిపోయాడు. ఉపాధ్యాయుడు రాజు రాత్రి వేళల్లో మద్యం సేవిస్తూ పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టయితే మనకున్నటువంటి సమాచారం. అండ్ ఎస్పెషల్లీ 7వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థికైతే నరకం చూపించాడు అన్నటువంటిది ఓ వార్త. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఎగ్జాక్ట్లీ ఆ పాఠశాల దగ్గర నుంచే లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఏం జరిగింది అసలు? ఆ పాఠశాలలో ఏం జరుగుతోంది? 7వ తరగతి విద్యార్థికి నరకం చూపించాడు. అది కూడా ఆయన ఏం పర్మనెంట్ ఉపాధ్యాయుడు కూడా కాదట, పార్ట్ టైం ఉద్యోగి. అసలు ఏం జరిగింది? ఎస్ సౌమ్య, నిజంగా చెప్పాలంటే కామారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నటువంటి దుర్ఘటన అని చెప్పొచ్చు. ఇది నిజాం సాగర్ మండలం అచ్చంపేట గ్రామంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాజు అనేటటువంటి ఉపాధ్యాయుడు చేసినటువంటి ఘటన మాత్రం రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నెల 13న పూర్తి స్థాయిలో ఫుల్ మద్యం సేవించి వచ్చినటువంటి ఉపాధ్యాయుడు రాజు అదే స్కూల్లో గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి నరకం చూపించినటువంటి ఘటన మాత్రం తేటతెల్లమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది జరిగి దాదాపు 4-5 రోజులు గడిచినప్పుడు కూడా ఈ విషయం అయితే ఇప్పటికీ వెలుగు చూడలేదు. అనూహ్య పరిణామాల మధ్య గత రాత్రి ఈ వ్యవహారం అంతా బట్టబయలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే క్రమంలోనే పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు, పూర్తి స్థాయిలో గ్రౌండ్ కూడా అందించేందుకు నేను ఇక్కడ స్పార్క్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో ఉన్నటువంటి అచ్చంపేటలో ఉన్నటువంటి ఏదైతే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ప్రిన్సిపాల్ ఉన్నారు. ప్రిన్సిపాల్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఘటనకు సంబంధించి ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు లోపం ఎక్కడ ఉందనే అంశంపై ఆయన మాట్లాడే సిద్ధంగా ఉన్నారు. పూర్తి వివరాలు అందించేందుకు ప్రిన్సిపాల్ ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చెప్పండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాటు రాష్ట్ర స్థాయిలో సంచలనం రేకెత్తించినటువంటి వివరాలకు సంబంధించి మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పూర్తిలో వందలాది మంది, రాష్ట్రంలో వేలాది సంఖ్యలో విద్యార్థి అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు ఏం బలపరుస్తారు సార్? 13th నైట్ ఇన్సిడెంట్ జరిగింది. 14th మార్నింగ్ నా దృష్టికి వచ్చింది. 14th నేను లీవ్ లో ఉన్నాను. తర్వాత వచ్చాక మాట్లాడదామని 15th రాగానే పిల్లవాడిని తీసుకొని కనుక్కున్నాను. పిల్లవాడు చెప్పిన దాని ప్రకారము వెంటనే డిసిప్లినరీ కమిటీ కూర్చొని అతన్ని వెంటనే సర్వీసెస్ నుంచి డిస్మిస్ చేసేసాను. అంటే ఈ వివరానికి సంబంధించి మీ దృష్టికి ఏ రకంగా వచ్చింది? ఈ నెల 13న ఇన్సిడెంట్ జరిగిందని ఆ సదరు విద్యార్థి మాత్రమే మాతో మీడియాతో వాపోతున్నటువంటి సిచ్యువేషన్ కొన్ని రికార్డ్ లో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మీ స్పందన ఏంటంటే? డ్యూటీ టీచర్స్ ఇన్ఫార్మ్ చేశారు. ఆయనతో పాటు ఉన్న వేరే డ్యూటీ టీచర్స్ ఈ సిచ్యువేషన్ గురించి ఇన్ఫార్మ్ చేశారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టీచర్స్ వచ్చినాక టీచర్ అతను వాళ్ళ హౌస్ మాస్టర్ కాబట్టి వేరే హౌస్ మాస్టర్ కి చెప్పాడు ఇట్లా జరిగింది అని. వాళ్ళు నా దృష్టికి తీసుకొని వచ్చారు. నేను వెంటనే వచ్చిన తర్వాత నేను యాక్షన్ తీసుకున్నాను. అంటే ఈ నెల 13న జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించి ఆల్రెడీ బాధిత 7వ తరగతి విద్యార్థి పూర్తి స్థాయిలో అంటే 15వ తారీఖు నాడు మార్నింగ్ మీకు చెప్పాలని మాతో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో ఈ రాజాల ఉపాధ్యాయుగా కొంత కీచక వివరాలపై పాల్పడ్డాడు. అదేవిధంగా మన స్కూల్ కి సంబంధించి మరో ఇంకో మహిళగా కొంత దుర్భాషలు ఆడినటువంటి ప్రచారంలో సాగుతుంది జోరుగా. అలా దుర్భాషలు ఆడే క్యారెక్టర్ ఏం కాదు, కానీ ఒకసారి ఒక ఫీమేల్ టీచర్ అన్నోయింగ్లీ అన్ఇంటెన్షనల్ గా హ్యాండ్ పట్టుకున్నాడు. ఆ మేడం నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసింది, కానీ ఏం యాక్షన్ తీసుకోవద్దు సార్, హ్యూమానిటేరియన్ గ్రౌండ్ మీద నేను ఎక్స్క్యూజ్ చేసేస్తున్నాను అని ఒట్టి వార్నింగ్ మాత్రం ఇవ్వండి అని అన్నారు. నేను ఒట్టి వార్న్ చేసి వదిలేసాను. ఇక ఇది జరిగిన తర్వాత ఇంకేమి ఆయన గురించి ఏం క్వశ్చన్ లేదు. ఇమీడియట్లీ ఐ డిస్మిస్డ్ హిమ్ అట్ ఇమీడియట్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు బాధిత విద్యార్థి చెప్పిన వివరాల ప్రకారం అయితే అంటే బాధిత విద్యార్థికి ఏ విషయాలు మీ దగ్గర ప్రస్తావించారు? ప్రధానంగా రాజుపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? బాబు చెప్పింది ఏంటంటే నాతో మిస్బిహేవ్ చేశాడు, అది ఒక్కటి చాలా వర్డ్ ఒకటి ఈ టోల్డ్ మీ వెరీ క్లియర్లీ. వెంటనే నేను ఇక ఈ చర్య ఏం లేదు, పార్ట్ టైమర్ వెంటనే తీసేశాను. అలాంటి వాడు ఉండడం ఇక్కడ సేఫ్ కాదు. ఎందుకంటే మాకున్న చిన్న అకామిడేషన్ లో ఎప్పుడు పిల్లలతోనే ఉండాలి. ఆయన బయట రూమ్ లో కూడా ఉండేవాడు కాదు, పిల్లలతోనే ఉండేవాడు. 3 years నుంచి చేసేవాడు. ఇట్లాంటి కంప్లైంట్ ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం వచ్చింది, ఫస్ట్ టైం తీసేసాను, ఇంకేం చూడలేదు. అది ఉపాధ్యాయుడు బి రాజు వ్యవహార శైలి ఏ రకంగా ఉంటే అంటే ఇన్సిడెంట్ కాకముందు తెర మీద రాకముందు ఆయన వ్యవహార శైలి ఏ రకంగా ఉండే, ఆయన యాక్టివ్ ఎట్లా అనిపించింది? చాలా యాక్టివ్ గా ఉండేవాడు. క్లాసెస్ ప్రాపర్ గా తీసుకునేవాడు.
అన్ని విషయాలు మంచిగా ఉండేవి. రాత్రులు పిల్లలకి ఏమైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వాస్ ద ఫస్ట్ పర్సన్ హాస్పిటల్ కి తీసుకెళ్లడము, వెంటనే డాక్టర్స్ దగ్గర పరిగెత్తడం. కానీ ఎలక్ట్రికల్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఈ ఊర్లో కూడా ఒక అతను ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తో చచ్చిపోతా ఉంటే ఈ వెంట అండ్ జంప్ ట్రై టు సేవ్ హిమ్. అందరు చూస్తా ఉంటే ఆయన సేవ్ చేశారు, ఊర్లో వాళ్ళందరూ ఆయన అప్రిషియేట్ చేశారు. సార్ ప్రిన్సిపల్ సార్ మీరు మొత్తం ఆయన గురించి పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు సార్. ఆయన చేసినటువంటి సంఘటన తప్పే అని చెప్తున్నారు. దెన్ అగైన్ పూర్తిగా పాజిటివ్గా మాట్లాడుతున్నారు సార్. ఈయన ఈ మంచి పని చేశాడు, ఆ మంచి పని చేశాడు అని. సార్ ఒక ఉపాధ్యాయుడు మద్యం మత్తులో అట్లా ఉండొచ్చా? పిల్లల మధ్య అట్లా ఉండొచ్చా? మీరు ఫస్ట్ టైం అని చెప్తున్నారు. పిల్లలతోని మాట్లాడించండి సార్, పిల్లలు ఏం చెప్తారో విందాం. మేడం అలా అస్సలు చేయడము నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద సివిలైజ్ సొసైటీ. దాన్ని నేను ఏం అడ్మిట్ చేయడం కాదనడం లేదు. ఇంతకు ముందు అట్లా లేడు సార్, అది జరిగినప్పుడు మాత్రం ఉంది. ఇంకేం కన్సిడర్ చేయలే కదా మేడం, తీసేసాను. మరి ఫస్ట్ మిస్టేక్ అని, అవును సార్ ఫస్ట్ మిస్టేక్ అని మరి ఎందుకు ఉంచుకోలేదు? ఎందుకు తీస్తారు ఇమీడియట్ గా? మేడం చేయి పట్టుకోవడం ఫస్ట్ మిస్టేక్ కదా మేడం, అప్పుడు వార్న్ చేశాను కదా. ఇంకా దానికి ఇంకా ఆలోచించే అవసరమే లేదు. ఐ డోంట్ గివ్ వన్ మోర్ ఛాన్స్. అప్పుడు ఆ మేడం అప్పుడే కంప్లైంట్ చేస్తుంటే అప్పుడే తీసేసేవాడిని. ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది సార్ ఆయన మీ దగ్గర నుంచి వర్క్ చేస్తూ, మీ దగ్గర వర్క్ చేస్తూ? 3 years మేడం, దిస్ ఇస్ థర్డ్ ఇయర్. సార్ గతంలో అసలు ఒక్క కంప్లైంట్ లేదా ఆయన మీద? లేదు మ్యామ్, అసలు లేదు. లేదండి. ఓకే, మీరు తీసేశారు. మరి ఎంక్వైరీ లాంటిది అసలు ఏమన్నా జరగబోతోందా, లేదా తీసేసాం కాబట్టి ఇంకా అక్కడికి అయిపోయింది అనుకుంటున్నారా? అట్లా ఉన్నది కదా మేడం, ఫస్ట్ టైం వచ్చింది. సో ఐ విల్ ఇంటరోగేట్ అందరితో అసలు ఏమి అనేది. జస్ట్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఐ ఓపెనింగ్ ఫర్ అస్. ఇప్పుడు దాకా మాకు ఇట్లాంటిది మా ఇన్స్టిట్యూషన్ లో లేదు, అయింది కాబట్టి దాన్ని వి లుక్ ఇంటూ దాట్. ఇప్పుడు సీరియస్ గా చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. ఎంతమంది పిల్లలు ఉంటారు సార్ మీ దగ్గర? 524. 524 బిగ్ నంబర్ సార్. ఎస్ మేడం, 5th to ఇంటర్. ఓకే, మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎంత భయంకరం సార్. పేరెంట్స్ ఎట్లా నమ్మి మీ దగ్గర ఉంచాలి? అన్డౌటెడ్లీ దాని గురించి అసలు మాట్లాడడానికే వి ఫీల్ దట్స్ వెరీ అన్ ఆఫుల్ సిచ్యువేషన్. ఎవరన్నా గవర్నమెంట్ అఫీషియల్స్, ఎవరైనా మినిస్ట్రీ, విద్యాశాఖకు సంబంధించిన మినిస్ట్రీ ఎవరన్నా కాల్ చేశారా ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత? మా సొసైటీ అథారిటీస్ అందరు కాల్ చేశారు మేడం. రెగ్యులర్ ఫ్రమ్ కలెక్టర్ ఆఫీస్ వి గాట్ ఇన్ఫర్మేషన్, మెసేజ్. వచ్చారా? ఫిజికల్ గా వచ్చారా సార్? ఫిజికల్ గా వచ్చారా? ఫిజికల్ గా అథారిటీ రాలేదు. రాబోతున్నారా? పిల్లలతో మాట్లాడబోతున్నారా? వస్తారు కదా మేడం, డెఫినెట్లీ దే విల్ కమ్. ఏ రోజు వస్తున్నారు సార్? సర్ప్రైజ్ విజిట్స్, నో దే వోంట్ గివ్ us any intimation. ఓకే సార్, ఇప్పుడైనా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. వాళ్ళు వచ్చినప్పుడైనా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అసలు ఏం జరుగుతుందో మాకు కూడా తెలియాలి కదా. డెఫినెట్ మ్యామ్. సో ఈ వ్యవహారానికి సంబంధించి ఈ నెల 11న జరిగినటువంటి ఘటనకు సంబంధించి 10వ తారీఖు నాడు ఆ సదరు విద్యార్థి బాధితుడు మీ దృష్టికి తీసుకొచ్చారు. మరి వాళ్ళ దాదాపు 5 days కంప్లీట్ కాబోతుంది. ఎందుకు ఈ 3-4 రోజులు గోప్యంగా ఉంచాల్సి వచ్చింది? వెంటనే డిస్మిస్ చేసి పేరెంట్ కి ఇన్ఫార్మ్ చేశాను. పేరెంట్స్ అన్నారు ఇట్స్ ఓకే సార్, మీరు చేశారు కదా, ఇంకా దాని గురించి మాకేం ఇష్యూ లేదని అన్నారు. కాబట్టి చిన్నవాడి లైఫ్ ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కువ ప్రాపగేట్ చేయడం మంచిది కాదని మేము కామ్ గా ఉన్నాము. ఈజ్ మైనర్, నో చిన్న పిల్లవాడు, అది బయటకు రాకూడదు, వాడి ఐడెంటిటీస్ అని వాటిని డిస్క్లోజ్ చేయకుండా పేరెంట్స్ కి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మా అథారిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో మొత్తం మీద సౌమ్య చూసాం కదా, ప్రిన్సిపల్ అయితే చెప్పినటువంటి విషయాలు వివరాలకు సంబంధించి నెల 11న జరిగినటువంటి ఘటనకు సంబంధించి అంటే ఒక రోజు తర్వాత ఆయన విధులకు డ్యూటీకి హాజరయ్యారు. ఆ క్రమంలోనే బాధిత విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం షేర్ చేసుకోవడం జరిగింది ఘటనకు సంబంధించి. మనం అనుకున్న దానికంటే కొంచెం అంటే మనకి ఘటనకు సంబంధించి కొంత ఆలస్యం అయినప్పటికీ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని అనుమానాలు మాత్రం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితుంది. సర్వత్రా మాత్రం ఆగ్రహం వ్యక్తం అవుతుంది. గ్రామస్తుల నుంచి కూడా ఆ పక్కన అచ్చంపేటకు ఆనుకున్నటువంటి విద్యాలయానికి సంబంధించి గురుకుల పాఠశాలకు సంబంధించి వ్యవహార శైలి విషయంలో కూడా స్థానికులుగా పూర్తిగా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. విద్యా శాఖకు సంబంధించి కావచ్చు, సొసైటీకి సంబంధించి కూడా ఈ పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి అందినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి చూడాలి ఏం జరగబోతుందని. రాజు, మీరు పిల్లలతో మాట్లాడారా? ఎస్, మాట్లాడాలి. అంటే రాజు ఉపాధ్యాయునికి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత
తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఇక్కడ విద్యార్థులు గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అంటే మన దృష్టికి అయితే వచ్చింది. వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడించడం జరిగింది. అయితే మిగతా స్టాఫ్ ఎలా ఉన్నారు, పర్టికులర్లీ ఈ ఘటనకు సంబంధించి ఘటన బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో బి రాజు అనే వ్యక్తి బిచ్చుకుందకు చెందినటువంటి ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉండే, అంటే రాత్రి సమయంలో కావచ్చు నిత్యం మద్యం సేవించేవాడా, ఎలా ఉండేవాడు, అలా ఫోన్ ఎలా చేసుకునేవాడా, కొంచెం పిల్లలు నేను ఆరోగ్యం జరిగింది. ఈ నేపథ్యంలో పిల్లలు కొంత పూర్తిగా 99% ఆ విద్య ఉపాధ్యాయునికి సంబంధించి వ్యవహార శైలి బాగా లేదని మేము సంతృప్తిగా లేమని కూడా చెప్తారు. పలుమార్లుగా ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఆ హెంజరీ కూడా పూర్తి స్థాయిలో చాలా సార్లుగా మేము కూడా కంప్లైంట్ చేశాము. ఆయన వారించారు. కొన్ని సందర్భాలలో ఘటనలో ఒక మహిళ కూడా కొంత దృష్టిగా ప్రవర్తించినప్పటికీ ఆ ఘటన కూడా తమ దృష్టికి వచ్చిందని ప్రిన్సిపల్ స్వయంగా చెప్తున్నారు మనకు లైవ్ లో. ఈ నేపథ్యంలో పిల్లల నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ సేకరించడం జరిగింది. ఉపాధ్యాయులు రాజుకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఆయన ఇవాళ అందుబాటులో ఉన్నట్లయితే పిల్లలతో పాటుగా స్థానికులుగా పూర్తి స్థాయిలో ఆయనపై దాడికి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన కొంత సర్వత్రా అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది స్వామి. ప్రిన్సిపల్ సార్ పక్కనే ఉన్నారు కాబట్టి పర్మిషన్ తీసుకుందాము రాజు ఇక్కడే. సార్ కొంతమంది పిల్లలతోని మాట్లాడించే ప్రయత్నం చేయండి సార్. కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి దారుణ పరిస్థితి ఇది. నిజాం సాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అయితే ఒక పార్ట్ టైం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి, ఆయన పేరు వచ్చి రాజు, కీచకంగా ప్రవర్తించాడు అన్నటువంటిది వార్త. అండ్ ఈవెన్ ప్రిన్సిపలే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఆయనను వెనుకేసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. సో ఆ రాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్, నిజంగానే ఉపాధ్యాయ వృత్తికి ఆయన ఎలిజిబుల్ కానటువంటి వ్యక్తి. మద్యం సేవించి పిల్లల మధ్యలో ఉండడం ఏంటి, వాళ్ళతో ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటి, నిజంగానే మేము చెప్పలేకపోతున్నాం. కానీ దారుణంగా ప్రవర్తించాడు కాబట్టే లైవ్కి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో నుంచి మేము కవర్ చేసే ప్రయత్నం చేశాం. సో ఒక్కసారి ఆ పిల్లల వాయిస్ తీసుకున్న తర్వాత కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ కొన్ని ఆడియో రికార్డింగ్స్ కూడా బయటపడ్డాయి కాబట్టి అవి కూడా మేము ప్లే చేసి మీకు వినిపించబోతున్నాం. మీరే ఒక్కసారి ఆలోచించండి. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. ప్లీజ్ పేరెంట్స్, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా దయచేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ అక్కడ అని కాదు, చాలా చోట్ల ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో పిల్లల్ని అయితే అప్రమత్తంగా ఉంచండి. గుడ్ అండ్ బ్యాడ్ టచ్ ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి. దయచేసి మీరైతే మీ పిల్లలకి కూడా ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మాత్రం ప్లీజ్ దయచేసి గుర్తించండి అని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం.